అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చేపల పులుసు పెట్టేస్తున్నాను అనమాట. చేపల చారు అనుకోండి, మీరు ఏమనుకున్నా పర్లేదు. పలసగా ఉంది కదా, చేపల చారులా మెరుగుతుంది కదా, ఇదైతే అలాగే ఉంటుంది. ఇదేంటంటే పులగల అంటారనమాట. మాలోని పులగల అంటే గంజిని పులుసు పెట్టి చేస్తారు. చూడటానికి కళ్ళు తెలుసు కదా, తాటికల్లులా ఉంటుంది అనమాట. అంత పుల్లగా ఉంటుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, దీన్నే పులగాల అంటారు. అయితే ఇది ఎక్కువగా ముళ్ళ చేపల్లో వేసుకొని వండుకుంటారు. చాలా బాగుంటుంది. ఎండాకాలంలో వచ్చే చేపలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇది కవాళ్ళలో వేసుకుంటారు. ఇది వచ్చేసి నేను పొరవల్లో వేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి కిలాల్లో వేస్తున్నాను. ఈ కిలాలు అంటారు వీటిని. కిలాలు ఉంటే ఇంట్లోనే ఇంకా పులగాలు తెప్పించాను అనమాట. నేను పెట్టలేదు. ఇది అందరి చేతిన బాగా ఉండదండి, కొందరి చేతిన పుల్లదనమాట. సవ్వగా ఉండి పాడైపోతుంది ఎక్కువ రోజులు ఉంటే. కానీ కొందరి చేతిన ఏంటంటే ఎంతకాలమైనా సరే పాడవకుండా పుల్లగా టేస్ట్ బాగుంటుంది. నా చేతిని ఎందుకో పులవలేదు, చాలాసార్లు ట్రై చేశాను. ఇంకా అందుకని నాకు తెలిసిన వాళ్ళ దగ్గర తెప్పించాను అనమాట, వండి చూపిద్దామని మీకు. ఇదిగోండి నేనైతే ఇలా దాకలో వండుతున్నాను. మీకు మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్రలో వండుకోండి. నేనైతే ఇంకా అల్యూమినియంలో వండుతున్నాను. చాలామంది అల్యూమినియం పాత్రలు తీసేయండి అంటున్నారు. నిజమే అనుకోండి, కానీ మా వాళ్ళు ఎక్కువగా ఇందులోనే వంట చేస్తారు. ఆయిల్ తక్కువగానే పడుతుంది, ఎక్కువ అవసరం లేదు. మీరు స్పూన్లు అంటారు కదా, ఒక 4 స్పూన్లు వేసేయండి. తర్వాత ఉల్లిపాయలు చేపల కూరలకి ఏ చేపల కూర అయినా సరే ఇలాగే కొయ్యాలి. తర్వాత టమాటాలు వేసేయండి. ఉల్లిపాయలు టమాటాలు వేసేసిన తర్వాత అవి బాగా మగ్గాలన్నమాట. టమాటా బాగా మగ్గిపోవాలి. ఎందుకంటే మనం ఇంక పిసకట్లేదు కదా, లేదు అలా పిసకాలన్నా సరే ఆ ప్రాసెస్లో కూడా చేయొచ్చు. నేనైతే ఈరోజు ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. ఇంకొకలా కూడా వండొచ్చు, అన్నీ కలిపి పెట్టేయచ్చు. ఇక పచ్చిమిరపకాయలు పసుపు కూడా వేసేసాను. చూస్తున్నారు కదా, పచ్చిమిరపకాయలు పసుపు. టమాటా బాగా మగ్గిపోయింది కదా, ఇంకా అందుకని పచ్చిమిరపకాయలు పసుపు కూడా వేసేసాను. ఇప్పుడు వంటలు కాదు ఇవి, అప్పట్లోని మన తాతలు చింతపండుకు బదులు ఇదే వాడేవాళ్ళు అనమాట. అందుకేనేమో వాళ్ళు అన్ని రోజులు అలా బాగా బ్రతికారు. మనమైతే ఇప్పుడు చింతపండు బాగా యూజ్ చేస్తున్నాం. చాలామంది అంటున్నారు చింతపండు యూజ్ చేయకూడదు అని అంటున్నారు. కానీ ఇంకా అప్పట్లోని ఇలాగే గంజిని బియ్యం నుంచి అన్నం వండుతాం కదా, గంజి ఉంటుంది కదా, ఆ గంజిని బాటిల్లో వేసి ఏదో చేసేవాళ్ళు ప్రాసెస్. అది ఫర్మెంటేషన్ ఏదో అయ్యి పుల్లగా అవుతుంది అనమాట. ఇదిగోండి ఇంకా కారం కూడా వేసేసాను. సరిపడా కారం, కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. ఇది చింతపండు రసం కంటే ఇంకా చాలా పుల్లగా ఉంటుంది అనమాట. ఉప్పు కారం అయితే ఎక్కువగానే పడుతుంది. వీరినందరూ చూసేసుకోండి. నేను వేసాను. ఇప్పుడు ఇంకా చేపలు వేసేసి ఇంకా పుల్లగా నీళ్ళు వేసేసుకోవడమే. ఇదిగోండి చేపలు వేసేస్తున్నాను. ఇవి వచ్చేసి కిలాలు అంటారనమాట. చేపలు కిలాలు, పొరవలు, తెట్లు ఇలా ఉంటాయి కదా కవాళ్ళు. అందులోని ఇదొక చేప కిలాలు అనమాట. చూసారు ఎలా ఉన్నాయో. కిలాలతో అయితే నేను పులగాలు అయితే పెట్టాను. టేస్ట్ అయితే నేను తిన్నానండి. వీడియో ఈరోజు ఎడిటింగ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. వెరైటీగా చేపల కూర తినాలనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. అయితే ఆ పులగాలు ఎలా పెడతారు ఏంటనేది చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే దానికి పెరుగుకి పాలు పెరుగుగా చేయాలంటే తోడుచుక్క ఎలా కావాలో దీనికి కూడా తోడుచుక్క కావాలండి. మీరు ట్రై చేయండి. మీ ఇంటి చుట్టుపక్కల ఎవరి దగ్గర పులగాలు ఉందేమో. లేని వాళ్ళు ఏం చేయాలో తర్వాత ప్రాసెస్లో నేను చెప్తాను అనమాట. దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. ఇదిగోండి ఇంకా కొన్ని నీళ్ళే పోయండి, ఎక్కువ నీళ్ళు వేయద్దు. చేప బాగా ఉడికిపోతే ఏంటంటే పీస్ అయిపోద్ది. చూసారు కదా, నేను కొంచెం వీడియో తీసే క్రమంలో కొంచెం వేడి ఎక్కువైపోయింది, అందుకనే పై తోలు వచ్చేస్తుంది అనమాట చేపకి. ఇదిగోండి ఇంక ఇలా మరిగిపోయింది కదా, దగ్గరికి మరిగిపోవాలి. ఇప్పుడు పులగాలు ఉంది కదా, దీన్ని స్ట్రైన్ చేయాలన్నమాట. ఎందుకంటే గంజి మనం వడకెట్టినప్పుడు పై పొక్క వచ్చేస్తుంది కదా, అది ఇంకా తీసేయాలి కదా, వేస్ట్గా బాగోదు. ఇంక అందుకని వడపెట్టుకుంటే మనకి ఎంత కావాలో అంత వడపెట్టుకోవచ్చు. ఇంత అనేవి లేదు. నేనైతే సగం తీసి వడపెట్టని. చూసారా ఎంత వేస్ట్ వచ్చిందో. అదేనండి గంజిలో పై పొర అనమాట. ఇంక చూడు ఇప్పుడు క్లీన్గా నీట్గా ఉంటుంది అనమాట. పులుపు చూస్తేనే చాలా పుల్లగా ఉంది. ఇంకా నాకు అనిపించింది కారం సరిపోదేమోనని. సరే తర్వాతనే వేయొచ్చు అని చెప్పేసి ఇదిగోండి ఆ నీళ్ళు అయిపోయింది కదా. ఇప్పుడు చింతపండు బదులు ఇది వేసేయటమే. చూడండి నేను వేసేస్తున్నాను. చాలామంది ఇది వేసిన తర్వాత కాసేపు మరిగిన తర్వాత దించేస్తాను. నేనైతే దగ్గరికి మరగబెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే టేస్ట్ ఇంకా డబల్ అవుతుందని. నేనైతే మ్యాక్సిమం చేపల కూర లాగే వండుతాను, కాకపోతే కొంచెం పలుసుగా ఉంటుంది అంతే. చారులో అయితే పెట్టను నేను.
చాలామంది అయితే చేపలు చారులాగే అంటారనమాట, అలా పలసగానే ఉండాలంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారు, మనం ఎంత ఆయిల్ అయితే వేస్తామో అదంతా పైకి తేరిపోద్ది. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసేయండి. చూసి కారం ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. నేనైతే చూసేస్తానమాట, ఎందుకంటే ఫస్ట్ మనం చూస్తేనే కదా వండేటప్పుడు టేస్ట్ చేయాలండి. టేస్ట్ చేయకపోతే ఎలా తెలుస్తుంది అసలు? ఇంకా కొందరు నేను ఎక్స్పర్ట్ని, ఇంకా నా వంటలకు తిరుగులేదని చెప్పేసి ఇంత ఉప్పు ఇంత కారం వేసి సరిపోదు చూసుకోండి అంటారు. చివరికి వెళ్ళేసరికి ఉప్పు ఎక్కువ అవటమో తక్కువ అవటమో, కారం ఎక్కువ అవటం తక్కువ అవటం అవుతూ ఉంటుంది. ఎవరికి కూడా అలా అయితే అవ్వదు, కరెక్ట్గా సరిపోదు అనమాట. వీడియోస్లో కూడా యూట్యూబ్లో కూడా చాలామంది 1 కప్పు ఇంత వేయండి కరెక్ట్ కొలత అని అంటారు, కానీ అడ్జస్ట్ చేస్తారండి. కానీ అలా చెప్తారు ఎందుకంటే వినటానికి బాగుంటుంది కదా, చూడటానికి కూడా బాగుంటుంది కదా అని. ఇదనమాట, నేనైతే సరిపడినంత వేసాను. వంటలు వండుతున్నారంటే వాళ్ళు కొంచెం ఎక్స్పర్ట్లు అయి ఉంటారు కదా, కారం ఉప్పు వేయటం అన్నా రావాలి. అది కూడా రాకుండా వంటలు వండదామంటే అవ్వదనమాట. ఇదైతే బాగా మరిగిపోతుంది. నేను ఇంకా దగ్గరికి మరగబెట్టేశాను. ఇది చూడటానికి కొల్లులా ఉందని చాలామంది కొల్లు అనుకుంటారేమో. కొల్లు అయితే కాదండి, తాటి కొల్లు అయితే కాదు, గంజి అనమాట. గంజినే ఇలా పులియబెడతారు, పులగల అంటారు. చూసారా, చూడటానికి మీకు ఖచ్చితంగా ఇది చాలామంది చూసిన వాళ్ళు పులగల అనుకోరు, కొల్లే అనుకుంటారు. మరుగుతుంది కదా, ఇది బాగా మరగాలన్నమాట. చూడండి ఇంకా పలుసుగా ఉంది. ఈ స్టేజ్లో దించేయచ్చు, నాకెందుకు దించాలనిపించలేదు. నేను కరివేపాకు వేయలేదు కదా, ఇలా మరిగేటప్పుడు కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. వీడియో మిస్ అయిందో ఏదో వస్తుంది అనుకుంటాను. కరివేపాకు వేసుకోండి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. మసాలా అస్సలు వేయొద్దు, చెప్తున్నాను కదా, మసాలా అస్సలు వేయాల్సిన అవసరం లేదు. వేస్తాము అంటే అది మీ ఇష్టం, ఆ టేస్ట్ మీ ఇష్టం అనమాట, మీరు తింటారు కాబట్టి నేనైతే చెప్తున్నాను. మా పెద్దోళ్ళు వండింది ఇలాగే వండుకున్నారు, తిన్నారు, మంచి బలంగా ఉన్నారు. చాలా మంచిదన్నమాట, చాలా ఈజీ. కారు ఉప్పు నూనె ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ఈ పులగలు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. వాటర్ కూడా కావాలండి, చేపలు కూడా. ఇదన్నమాట, తేకితో చేసుకుంటారు. అలాగే ఇవి కవళ్ళు ఇంకా సావడాలతో కూడా కొందరు చేస్తారు, కానీ అంత టేస్ట్ బాగోదు. ముళ్ళ చేపలు బాగుంటాయి. చూసారా, మరిగేసింది. నేను కరివేపాకు కాళ్ళతో సహా వేసేసాను. పులుసు అయితే రెడీ అయిపోయింది. నేను వీడియో తీయడం మర్చిపోయానండి, ఆల్రెడీ తినేశారు. ఇక సర్లే నేను తినలేదు కదా అని నేను తినేటప్పుడు చేస్తున్నాను, అందుకే పులుసు అయిపోయింది. చేపలు ఉన్నాయి కానీ సరిపోతాయిలేండి. ఇదిగోండి వేసుకుంటున్నాను. వేడిగా తిన్నప్పుడు టేస్ట్ వేరుగా ఉంటుంది, చల్లారిన తర్వాత తిన్నప్పుడు టేస్ట్ వేరుగా ఉంటుంది. నేను తినే టయానికి వేడిగానే ఉంది, నేనైతే తింటున్నాను అనమాట. చూసారా, మరీ అంత చిక్కగా లేదు, అలాగని పలుసుగా లేదు. కానీ ఈ చేపలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినండి, చాలా ముళ్ళులు ఉంటాయి అన్నమాట. చూసారా ఎలా ఉన్నాయో ముళ్ళులు మరి చాలా ఎక్కువ ఉంటాయి. తినేటప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా తినండి. ఇక్కడ మాత్రం ముళ్ళులు ఉండవండి, బాగుంటుంది. ఏ చేపకైనా సరే స్టార్టింగ్లోనే ముళ్ళులు ఉండవు అదనమాట. ఫస్ట్ అయితే నేను అది తినేస్తాను. ముళ్ళులు ఉంటాయి. మేమేంటంటే మొత్తం నోట్లో ఇంకా అంటే మొక్క తీసుకుని నోట్లో పెట్టుకొని నమలేసి చివరికి ముళ్ళులు పక్కన పెడతాం. మీకు అలా తింటాం రాదు, మీరు జాగ్రత్త చూసుకొని తినండి. ముళ్ళులు అడ్డం పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా మాలో చాలామంది ఉన్నారు. చూసారా, చారులా ఉంది కదా, టేస్ట్ అయితే అసలు చాలా బాగుందండి. పెద్దవాళ్ళు ఇలా ఈ తిండి తిని ఏ అనారోగ్యం లేకుండా చక్కగా మంచిగా బలంగా ఉన్నారు. మనం కూడా ఇలాంటి తిందాం, అప్పుడప్పుడు ట్రై చేయండి మీరు కూడాను. ఈ పులగలు ఎలా చేయాలి ఏంటనేది నేను ముందు వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా మన ఛానల్లోని ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వారు ఎండుచేప బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేశారా అంటే, మీ ఇంటి దగ్గర చిన్న బట్టి కొట్లు పెట్టుకొని ఎండు చేపలు అమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గర ఎండు చేపలకు చాలా తక్కువకు వస్తాయి అన్నమాట. మాకు తెలిసిన వాళ్ళే ఎండు చేపలు ప్రాసెస్ చేస్తారు, అంటే డ్రై బోట్ల దగ్గర కొనుక్కొచ్చుకొని చేసుకుంటారు. బోట్లు వాళ్ళే అని అనుకోండి. ఇంకా వీళ్ళకి వచ్చేసరికి కొంచెం తక్కువగా ఉండి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే మీరు ఏంటంటే ఈ పక్కన బాపట్ల, చీరాల, ఇటు సైడు ఒంగోలు, గుంటూరు పక్కన ఊర్లో వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. చేపలు కావాల్సిన వాళ్ళు, ఎండు చేపలు కావాల్సిన వాళ్ళు మీకైతే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇప్పిస్తాను. ఏంటంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇంకా తక్కువకి ఇస్తారు. మన ఛానల్లోనే అలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు కదా, డ్రై ఫిష్. ఇలా ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకైతే నాకు తెలిసి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే మీరు చాలా తక్కువ పడుతుంది. మీరు మార్కెట్లోకి వెళ్ళకుండా ఇలాగ సముద్ర ప్రాంతాలకు వచ్చి కొనుక్కుంటే చాలా అంటే చాలా తక్కువ పడుతుంది అనమాట. ఇదండి, చూస్తున్నారా, ముళ్ళులు కనిపిస్తున్నాయి మీకు, నేను తీస్తున్నాను. మేమైతే ఇంకా అలా నోట్లో పెట్టేసుకుంటాం. ఇంకా నమలేటప్పుడు జాగ్రత్తగా నములుతూ
తింటామన్నమాట. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరలా నేను ఆ పులుసు వీడియో పెట్టాను, తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ మన వీడియోని ఇంకొందరికి రికమెండ్ చేస్తుంది అన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్లోని అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ.